వెల్కమ్ టు విహారీ మీడియా. ఈ రోజు మనం ఎక్కడున్నామంటే శైవ క్షేత్రంలో ఉన్నాం. మన విజయవాడకి 16 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న ఒక శైవ క్షేత్రంలో ఉన్నాం. ఆ శైవ క్షేత్రంలో జనాలు కిటకిటలాడుతూ ఉంది. ఈ కార్తీక మాసంలో చేయాల్సినటువంటి పూజలు గాని అభిషేకాలు గాని ఏమైనా ఉన్నాయండి? ప్రధానంగా అభిషేక ప్రియ శివ అని స్పష్టంగా చెప్పారు. ఈశ్వరికి అభిషేకం ప్రీతిదాయకము అని. మనకు లభించిన అనేక రకాల అభిషేకాల్లో ఈ కార్తీక మాసం విశిష్టమైనది పంచామృత అభిషేకము, పార్థవ లింగార్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన, ఏకాదశి రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, భస్మాభిషేకాలు, కుటుంబ శాంతి కోసం అన్నాభిషేకాలు, ఆరోగ్యం కోసం గత ఔషధాభిషేకాలు, అనేక రకాల అభిషేకాలు తెలియవస్తున్నాయండి. ఎవరికి ఈ అవకాశం ఉన్నదో ఆ అవకాశం ద్వారా అభిషేకం చేసుకుని తరించే అవకాశం ఉంది. కార్తీక మాసంలో చేసే రుద్రహోమం కానివ్వండి, రుద్ర యాగాలు కానివ్వండి, జన్మ కర్మ నివారణ చేసే అవకాశం మెండుగా ఉంది. అలాగే ఈ కార్తీక మాసంలో ప్రదోషకాల సమయంలో ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న శివాలయాన్ని దర్శించినా కానివ్వండి, రాజగోపురాన్ని దర్శించినా, శిఖరాన్ని దర్శించినా అనంతమైన ఫలితము. ప్రదోషకాల సమయంలో సమస్తమైన దేవీ దేవతలు మహా కైలాసంలో వేంచేసి ఉంటారు. శ్రీ రాజరాజేశ్వరి, లలితగా, పార్వతిగా పిలువబడే అమ్మవారిని అధిష్టాన దేవత కూర్చోబెట్టి పరమేశ్వరు చేసే ఆ లయతాండవమే ప్రదోషకాల సమయం. 30 దేవతలు కానివ్వండి, 33 కోట్ల దేవతలు కానివ్వండి, అందరూ కూడా మహా కైలాసంలో వేంచేసి ఉంటారు. అటువంటి ప్రదోషకాలంలో మీ గృహంలో మీ పూజాపీఠంలో ఒక దీపాన్ని వెలిగించుకోండి. మీ గుమ్మం దగ్గర మరొక దీపాన్ని వెలిగించండి. తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా అవి వెలిగిస్తూ మీ హృదయ జ్యోతిని దీపాన్ని వెలిగించండి. 30 దేవతల అనుగ్రహాన్ని మీరు పొందే అవకాశం చాలా బలంగా ఉంటుంది. కార్తీక మాసంలో చేసే వస్త్రదానము, భూదానము, గోదానము, కన్యాదానాలు మరియు విద్యాదానాలు, అన్నదానాలు, అన్నిటికన్నా మించి ఆధ్యాత్మిక దానాలు విశేషంగా మనం చేసుకునే అవకాశం ఉందండి. కార్తీక పురాణాన్ని చదవండి. దానిలో చెప్పిన మంచి విషయాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. అలాగని మనకి మించిపోయే విషయాల్ని తలుచుకుని ఇబ్బంది పడమని ఏ ధార్మిక ధర్మశాస్త్రం ఎక్కడ చెప్పబడలేదు. మీకు ఏమీ లేకపోతే ఒక చెంబు నీళ్ళుసుకుని శివశివ అని అలా ఆ భగవంతునికి అర్పణ చేయండి. మనసునే పుష్పాన్ని అర్పించండి. దానికి మించిన దైవ ఆరాధన, శివ ఆరాధన మరొకటి లేదనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అవకాశం ఉన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు, లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఏదైనా సరే ఈ కార్తీక మాసంలో శివ ఆరాధన సర్వ శ్రేయోదాయకంగా మీరు భావించండి. మాకు ఇలాంటి మంచి విషయాలు తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలండి మీకు. ఓం నమ శివాయ. శైవక్షేత్రం ఈ రోజు కార్తీక పౌర్ణమి కావడంతో జనాలతో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నేను చూస్తున్నారమ్మా, మీరు విజయవాడ దర్శనం చేసుకున్నారా? దర్శనం చేసుకుని ఒత్తిళ్ళకి ఇచ్చి 360 తెల్లారుజాము కాడ 3ంటికే వచ్చాము మేము. ఈ రోజు దీపారాధన ఎందుకని చేయాలి? ఈ రోజు చేస్తే పౌర్ణం కదా, ఈ రోజు చేస్తే కోటి దేవతలకు పూజ చేసినంత ఫలితం దక్కుద్దంట. ఈ రోజు దీపారాధన చేస్తే కోటి దేవతలకి చేసినంత పుణ్యం కలుగుతుందని మేడం చెప్తున్నారు. అవును, ఈరోజు దర్శనం అయిపోయింది. శివయ్య దర్శనం బాగా చూసుకున్నాం, 2 సార్లు చేసుకున్నాం. అంతలక్కలు చూసినాం, అన్ని దేవతలు. కాళకాదేవి గుడికి వెళ్ళాము, అన్ని దేవుల గుడికి. మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం? మీరు బాపట్ల దగ్గర నుంచి వస్తున్నారు శివయ్యని దర్శించుకోవడానికి వచ్చి. నదీ స్నానం చేశాక ఇది చేయాలండి. నది స్నానం చేసినాక ఇది చేయాలి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇసుకతో లింగాకారాన్ని చేసి చక్కగా పసుపు కుంకుమలతో పూజించి అఖండ దీపాన్ని వెలిగించి తమ భక్తిని చాటుకుంటున్నారు భక్తులు. ఇక్కడ మనం పంచభూత లింగాలను చూడొచ్చు. పంతులు గారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే అండి. పంచభూకేశ్వర స్వామి పంచాక్షరి మా అగ్ని, వాయు, జల, పృథ్వీ, ఆకాశ్. పంచభూకేశ్వర స్వామి పంచాక్షరి మా ఏకాదశ ఇంద్రదేవ్ అష్టమూర్తి. ఓకే, ఏకాదశ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవంటారు. ఇక్కడ ఏకాదశ ద్వాదశ జ్యోతిర్లింగాలకి ప్రతిరూపంగా ఇక్కడ నిర్మించారు.
అంటారు. ప్రత్యంగిర అంటే ఈ అమ్మవారు శివ పార్వతుల మానస పుత్రిక. శివుడు పార్వతుల ఇద్దరి మనస్సు నుంచి ఉద్భవించినటువంటి అపారమైన శక్తి అన్నమాట ప్రత్యంగిర అంటే. ఈవిడ పుట్టుకి శతసహస్ర సింహవదన స్వరూపంతో జన్మించారట. అంటే ఈవిడ ఆవిర్భవించినప్పుడు శతసహస్ర సింహవదనము అంటే 100,000 సింహ ముఖాలు కలిగినటువంటి ఆకృతితో అమ్మవారు జన్మిస్తుంది. అప్పుడు దేవతలు ఈవిడని పిలుస్తారు, నువ్వు ప్రత్యంగిర అంటే మా ప్రతిపక్షాన్ని నాశనం చేశావు కాబట్టి నువ్వు ప్రత్యంగిర, మా యొక్క ప్రతి మంత్ర భక్షిణి అని కూడా చెప్తారు ఈవిడని. మా మీదకి వస్తున్నటువంటి మంత్ర ప్రయోగ దోషాలను కూడా భక్షించేటువంటి దేవత ఈవిడ. భూత ప్రేత పిశాచ గణములకి అధినాయకురాలు. ఈవిడ మెడలో మిరపకాయల దండల్ని హారాలుగా అలంకరణ చేస్తారు, ఎండు మిరపకాయలతో హోమం చేస్తారు. దృష్టి దోష, నరఘోష, మంత్ర ప్రయోగ దోష నివారణకి ప్రధానంగా ఈ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో చాలా విశేషంగా అమ్మవారికి పూజలు, అర్చనలు, హోమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే లంబోదరుడు, గజానుడు అయిన గణపతిని మనం దర్శించుకోవచ్చు. చిత్రగుప్తుడు మనకి ఎక్కడా కనిపించడు. చిత్రగుప్తుడు యమధర్మరాజుకు దగ్గర చిత్రగుప్తుడు మనకి సంబంధించిన మన పాపాల లెక్కలన్నీ రాస్తారని మనం వింటూ ఉంటాము. చిత్రగుప్తుడు, బ్రహ్మ, అలాగే కేతువులు, రాహు కేతువులను మనం ఇక్కడ చూడవచ్చు. చూశారు కదా, శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని ఇప్పటి వరకు చూశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విహారీ మీడియా.